హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి, వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజనేట్ అవుతుంది. సో మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజనేట్ అవ్వకపోతే మీది కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. అండ్ ఈ రీడింగ్ ఈ పర్సన్తో మీరు కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా ఆర్ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెసనేట్ అవుతుంది. సో ఇందులో ఉన్న యూట్యూబ్లో చూసే అందరి ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ క్యాచ్ చేస్తుందండి. ప్రతి పాయింట్ మీతో రెసనేట్ అవ్వాలి అనే రూల్ ఏం లేదు. రెసనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ, రెసనేట్ అవ్వకపోతే ఎవరు పర్సనల్గా తీసుకొని హర్ట్ అవ్వకండి. ఇది జస్ట్ గైడెన్స్ కోసం మాత్రమే ఈ రీడింగ్స్. ఓకే. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. సో ఆ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా లేదా, ప్రజెంట్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ థింకింగ్ ఏంటి, సో వాళ్ళతో మీ ఫ్యూచర్ ఉందా, పర్సన్ మళ్ళీ మీతో కాంటాక్ట్ అవుతారా, మీకు రీయూనియన్ అవుతుందా, సో ఇట్లా మీకు మీ జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, మీ మ్యారేజ్ కోసం కావచ్చు, దేని రిలేటెడ్గా పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలనిపిస్తున్నా సరే వాట్సాప్ అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్ చేయకండి ప్లీజ్. సో ఇంకా మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. పర్సన్ నేమ్ ఇమాజిన్ చేసుకోండి, పర్సన్ నేమ్ గుర్తు చేసుకోండి. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. సో మా వ్యూవర్స్ పర్సన్స్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. ఈరోజు ఎందుకో పిక్ చేయకుండానే రీడింగ్ కార్డ్స్ వస్తున్నాయి. So first card is, it was my fault but I blamed you. I look for you everywhere. I hide behind material things. I'm grateful for the spiritual lesson. I replay our conversations over and over. You are the best thing in my life. I know exactly what I was doing. You speak to me through music. ఐఎమ్ అఫ్రైడ్ టు కాంటాక్ట్ యూ. సో ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే భయపడుతున్నారంట. మేబీ వాళ్ళు మీ విషయంలో చేసిన మిస్టేక్స్కి అవ్వచ్చు, వాళ్ళ లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి భయం కావచ్చు, పాస్ట్లో మిమ్మల్ని రిజెక్ట్ చేసి ఉండొచ్చు, లేదు అంటే మీరు కాంటాక్ట్ చేస్తే ఎట్ ప్రజెంట్ ఎలా రియాక్ట్ అవుతారో తెలియక కావచ్చు. ఆ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే కూడా భయపడుతున్నారు. మరి ఇట్ వాజ్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్డ్ యూ. సో తన మిస్టేక్స్కి పర్సన్ మిమ్మల్ని బ్లేమ్ చేశాను అని అయితే వాళ్ళ మనసులో ఉంది. హిడెన్గా వాళ్ళు అదే ఫీల్ అవుతున్నారు. సో 2 ఆఫ్ వ్యాన్స్. మీ ఇద్దరి మధ్య ఎట్ ప్రజెంట్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే ఉంది. మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరిగింది, మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. సో మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరగడానికి, గ్యాప్ రావడానికి కూడా రీజన్ తనే అనేది తన ఫీలింగ్ అనమాట. సో తనది తప్పు పెట్టుకొని మీది తప్పు అన్నట్టు ఈ పర్సన్ మీ మీద బ్లేమ్స్ వేశారు. మిమ్మల్ని అవమానించారు, మిమ్మల్ని బాధ పెట్టారు, మిమ్మల్ని హర్ట్ చేశారు. సో దానివల్ల ఇప్పుడు ఈ పర్సన్ సఫర్ అవుతున్నారు. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుస్తానా, ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు.
తప్పు నాదే అయినా కూడా మిస్టేక్ నీ మీద వేసాను. మేబీ ఈ పర్సన్ లైఫ్‌లో 2 ఆప్షన్స్ ఉండొచ్చు. ఈవెన్ మీరు కానీ, థర్డ్ పార్టీ కానీ టైం వాళ్ళు ఇవ్వకపోగా మీకు, మీరే ఇవ్వట్లేదని వాళ్ళు మిమ్మల్ని అనటం, మీరే వాళ్ళని దూరం పెడుతున్నారు అనటం. ప్రాక్టికాలిటీలో దూరం పెడుతుంది వాళ్ళే, కానీ నువ్వే దూరం పెడుతున్నావు. నేను కాల్ చేయకపోతే నువ్వు కాల్ చేయొచ్చు కదా, నేను మెసేజ్ చేయకపోతే నువ్వు మెసేజ్ చేయొచ్చు కదా. సో ఇట్లా ఆర్గ్యుమెంట్స్ మీ ఇద్దరి మధ్య ఇట్లా అయ్యేవి. డిస్టెన్స్ వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి, వేరే వాళ్ళని వాళ్ళ లైఫ్లోకి తెచ్చుకొని, వేరే వాటిల్లో బిజీగా ఉంటూ, మిమ్మల్ని అవాయిడ్ చేసి, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసింది వాళ్ళే. సో డిస్టెన్స్ పెరగడానికి కూడా రీజన్ వాళ్ళే. బట్ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని బ్లేమ్ చేశారు. ఇప్పుడు అది ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కాంటాక్ట్ చేయాలంటే ఇక్కడ చూడండి, భయపడుతున్నారు. మిస్టేక్ వాడది పెట్టుకొని మిమ్మల్ని బ్లేమ్ చేశారు. అందుకే వాళ్ళకి ఇప్పుడు ఫేస్ చూపించడానికి కూడా భయమేస్తుంది. కాంటాక్ట్ చేయాలన్నా కూడా భయమేస్తుంది. 2 ఆఫ్ వ్యాన్స్. ఈ పర్సన్ వల్లే మీరు వాళ్ళని దూరం పెట్టారు. బట్ దానికి మీ మీద నిందలు వేసాననే ఫీలింగ్ అయితే ఈ పర్సన్లో హిడెన్గా ఆ రిగ్రెషన్ అయితే ఈ పర్సన్లో కనిపిస్తుంది. రిగ్రెట్ ఫీలింగ్ అయితే అవుతున్నారు. మీ ఇద్దరి మధ్య దూరం ఎప్పటికైనా దగ్గర అవుతుందా లేదా, సో వెయిట్ చేస్తున్నారనమాట. మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ తగ్గాలి, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య మళ్ళీ యూనియన్ అవ్వాలి. సో తనని మీరు అర్థం చేసుకోవాలి. రిగ్రెషన్ ఫీలింగ్ అయితే వాళ్ళ మనసులో తెలియకుండా హిడెన్గా అయితే నాకు కనిపిస్తుంది. సో మీకు దగ్గర అవ్వాలి అనుకుంటున్నారు, కానీ వాళ్ళు కాంటాక్ట్ చేయాలంటే మాత్రం భయంగా ఉంది. ఇది కూడా నేను చెప్తున్నాను. మీకు దగ్గర అవ్వాలనే ఫీలింగ్ అయితే ఉంది, కానీ వాళ్ళంతటా వాళ్ళు కాంటాక్ట్ చేయాలంటే, వాళ్ళంతటా వాళ్ళు మాట్లాడాలంటే మాత్రం భయపడుతున్నారు. ఏదో ఒకటి అన్ఎక్స్పెక్టెడ్గా, సో సంథింగ్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ వస్తే బాగుండు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్. క్లారిఫై చేయండి యూనివర్స్. సో పర్సన్ మీకోసం ప్రతి చోట చూస్తున్నారంట. నీకు తెలీదు నేను నీకోసం ఎంతగా తప్పిస్తున్నాను అనేది. ఈ పర్సన్ మేబీ మీకు స్టెబిలిటీ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. నైట్ ఆఫ్ పెంటికల్స్ కాబట్టి స్లోగా మళ్ళీ మీకు దగ్గర అవ్వాలి అనుకుంటున్నారు. మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు. సో మీరు లేకుండా ఈ పర్సన్ ఉండలేకపోతున్నారు. మేబీ మీకు కమిట్మెంట్ కానీ, లేకపోతే మీకు ఏదైనా ఆఫర్ చేయాలి అనుకుంటున్నారు. సో మీ వాల్యూ ఈ పర్సన్కి తెలిసొచ్చింది. అందుకే ఈ పర్సన్ ఏంటంటే ప్రతి చోట మిమ్మల్నే చూస్తున్నారు, మిమ్మల్నే వెతుకుతున్నారు. మిమ్మల్ని చూడకుండా, మీరు లేకుండా ఉండగలను అనే ధైర్యంతో ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు. కానీ అది వాళ్ళ వల్ల కూడా కాదు అనేది వాళ్ళకి ఇప్పుడు అర్థమైందనమాట. అందుకే స్లోగా మళ్ళీ మీకు అట్రాక్ట్ అవుతున్నారు, స్లోగా మళ్ళీ మీకు అడిక్ట్ అవుతున్నారు. సో ద ఎంప్రెస్ చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా. ఈ పర్సన్ మీరు వాళ్ళకి ఎంత సపోర్ట్ చేశారు, వాళ్ళు లోగా ఉన్న టైంలో వాళ్ళకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు. వాళ్ళ గ్రోత్ అవ్వడానికి, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి రీజన్ కూడా మీరే. సో మీ వల్లే వాళ్ళు ఇప్పుడు ఒక పొజిషన్కి వచ్చారు అంటే డెఫినెట్లీ దానికి రీజన్ మీరు. సో వాళ్ళు ఇప్పుడు ఎంప్రెస్ పొజిషన్ని హోల్డ్ చేయడానికి కూడా వాళ్ళు ఒక మంచి పొజిషన్కి వెళ్ళడం, సో మంచి ఏంటి చెడేంటి అనేది తెలుసుకోవడం, ఇవన్నీ చేశారు అంటే అది మీ వల్లే అనేది వాళ్ళ హిడెన్ ఫీలింగ్ అనమాట. సో మీకోసం ప్రతి చోట ఈ పర్సన్ చూస్తున్నారు. మేబీ మీరు వెళ్ళే ప్లేసెస్ కానీ, లేకపోతే మీరు ఉన్న ప్లేసెస్ కానీ, లేకపోతే మీ పేరు కానీ, మీలాగే ఉండే వాళ్ళని ఎవరినైనా చూసి అది మీరే అనుకోవడం కానీ, సో సంథింగ్ ఇక్కడ ఏదో కనిపిస్తుంది. ఐ హైడ్ బిహైండ్ మెటీరియల్ థింగ్స్. సో ఈ పర్సన్ మేబీ మనీ ఓరియంటెడ్ పర్సన్ అనుకుంటాను. మనీకి ఎక్కువ వాల్యూ ఇచ్చేసి రిలేషన్కి, ఎమోషన్స్కి, ఫీలింగ్స్కి, అంటే లవ్ చేస్తే ఎమోషన్స్ చూపిస్తే వాళ్ళు తక్కువ అయిపోతారు, లో అయిపోతారు. వాళ్ళ ఈగో ఇంపార్టెంట్, మనీ ఇంపార్టెంట్. వాళ్ళకు వాళ్ళు బ్యూటిఫుల్గా ఉంటే, వాళ్ళకు వాళ్ళు అందంగా ఉంటే, లగ్జరీ ఉంటే అదే చాలు అనుకునే పర్సన్ అనమాట వీళ్ళు. 5 ఆఫ్ వ్యాన్స్. అందుకే ఈ పర్సన్ ఈగో ఇష్యూస్కి వెళ్ళి మీతో గొడవ పడి దూరం అయ్యారు. మేబీ మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే, లేకపోతే వేరే పర్సన్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని ఇక్కడ డెఫినెట్లీ కనిపిస్తుంది. 5 ఆఫ్ వ్యాన్స్. ఈ పర్సన్ డిస్టర్బ్డ్గా ఉన్నారండి.
చాలా చాలా డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నారు. వాళ్ళ లైఫ్లో మీరు లేరు అండ్ మనీ లేదు, ఏమీ లేదు. మనీ వెనకాల పరిగెత్తి ఇక్కడ మీతోనూ రిలేషన్ పాడు చేసుకున్నారు. అక్కడ మనీ కూడా వచ్చిందా అంటే అది కూడా రాలేదు. అనుకుందొకటి, అయిందొకటి. వాళ్ళ హిడెన్ ఫీలింగ్ ఏంటంటే మనీ వెనకాల నేను పెరిగెత్తాను, అది నాకు దూరంగా వెళ్ళిపోయింది. దేనికోసం ఏదుంటే నా లైఫ్ బాగుంటుంది, ఏదుంటే నేను హ్యాపీగా ఉంటాను, ఏదుంటే నేను సంతోషంగా ఉంటాను అనుకున్నాను. సో దానివల్ల నేను సంతోషంగా ఉండలేకపోతున్నా. ఒకవేళ ఈ కొంతమంది పర్సన్స్ అయితే మనీ వల్ల వాళ్ళు హ్యాపీగా ఉండలేకపోతున్నారు. కొంతమంది పర్సన్స్ అయితే ఇక్కడ చూస్తున్న ఎనర్జీస్ ప్రకారం ఒకవేళ మనీ ఉన్నా కూడా వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేదు. ఏదో ఒక రకంగా ఏదో ఒక ప్రాబ్లమ్స్, ఏదో ఒక చిక్కులు, ఏదో ఒక ఆబ్స్టికల్స్ ఈ పర్సన్ని వెంటాడుతున్నాయి. లైఫ్లో మనీ ఉంటే సరిపోతుంది, ఇంకా ఏం లేకపోయినా పర్లేదు, మనీకి అంత పవర్ ఉంది అని అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ చూడండి, ద వరల్డ్ ఎనర్జీ హ్యాపీగా ఉండలేకపోతున్నారు. మేబీ ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్స్లో మీ పర్సన్ మీతో ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉండొచ్చు. మనీ కోసం వెళ్తూ, మనీ కోసం పరిగెడుతూ, కెరియర్ కోసం కష్టపడుతూ, సో మీతో సరిగ్గా మాట్లాడకుండా, మీతో గొడవ పడుతూ, ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఇట్లా కూడా ఉంటూ ఉండొచ్చు. మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ పర్సన్ రిలేషన్కి అయితే ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, అది ఓవరాల్గా. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద స్పిరిచువల్ లెసన్. క్లారిఫై చేయండి యూనివర్స్. సో వాళ్ళ లైఫ్లో వాళ్ళు నేర్చుకున్న స్పిరిచువల్ లెసన్కి వాళ్ళు చాలా సో 8 ఆఫ్ స్వర్డ్స్, ఈ పర్సన్ ట్రాప్ అయిపోయారండి. సో మేబీ థర్డ్ పార్టీ దగ్గర కానీ, ఈవెన్ ఫ్యామిలీ దగ్గర కానీ ఈ పర్సన్ ట్రాప్ అయిపోయారు. వాళ్ళ దగ్గర ఈ పర్సన్ చిక్కుకుపోయారు. సో అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేకపోతున్నారు. లైఫ్ అంటే ఏంటి అనేది కూడా ఈ పర్సన్కి తెలిసింది, అర్థమైంది. మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఈ పర్సన్ ట్రాప్ అయిపోయారు, అక్కడి నుంచి బయటికి రాలేకపోతున్నారు. సో సమ్హౌ బ్లాక్ మ్యాజిక్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. మీకు దూరంగా ఉండడానికి వాళ్ళ ఫ్యామిలీ ఆ పర్సన్ మీద ఏదైనా బ్లాక్ మ్యాజిక్ కానీ మీ ఆలోచనలు రాకుండా ఆ పర్సన్ని, సో సంథింగ్ ఏదో ఒక రకంగా ఆ పర్సన్ని కట్టి పడేశారు. ఈవెన్ అది బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేసి కానీ, లేకపోతే బ్లాక్మెయిల్ యూజ్ చేసి కానీ. సో వాళ్ళనైతే మీకు దూరం చేయడానికి ఇక్కడ మీ పర్సన్ని కట్టేశారు అనేది అయితే కనిపిస్తుంది. సో ఇది మంచి గుణపాఠం లాగా ఉంటుంది అనేది మీ పర్సన్. చాలా నేర్చుకున్నాను, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద స్పిరిచువల్ లెసన్ కదా. సో చాలా నేర్చుకున్నాను, ఎవరు ఎలాంటి వాళ్ళని తెలుసుకున్నాను అని ఫీల్ అవుతున్నారు. నైట్ ఆఫ్ కప్స్, కానీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఎమోషనల్గా మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు అండ్ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. ఎమోషన్స్ అన్నీ ఈ పర్సన్కి మీ మీదే ఉన్నాయి ఇన్నర్గా. అయితే మీరెంత ఈ పర్సన్ని ఇష్టపడుతున్నారో, మీరెంత ఈ పర్సన్ని ప్రేమిస్తున్నారో ఆ పర్సన్ కూడా అంతే ఇష్టపడుతున్నారు, ఆ పర్సన్ కూడా అంతే ప్రేమిస్తున్నారు. సో మీ ఇద్దరు ఎనర్జీస్ ఒకటే, మీ ఇద్దరు మిర్రరింగ్ ఎనర్జీస్ అయితే చూపిస్తున్నారు. కానీ స్పిరిచువల్ లెసన్ మీరు కూడా నేర్చుకోవాలి, ఆ పర్సన్ కూడా నేర్చుకోవాలి. సో దట్ ఫర్దర్గా కంటిన్యూ అవ్వడానికి అది బెస్ట్ అనమాట. ఇక్కడ మీ పర్సన్ ట్రాప్ అయిపోయారండి. ఫ్యామిలీ సిచ్యువేషన్స్లో కావచ్చు, కొన్ని భయాల వల్ల కావచ్చు, ఈ పర్సన్ ముందుకు రాలేకపోతున్నారు. మేబీ మీ ఇద్దరి మధ్య క్యాస్ట్ డిఫరెన్స్ కానీ, కల్చర్ డిఫరెన్స్ కానీ, లేకపోతే ఏజ్ గ్యాప్ కానీ, సొసైటీ మ్యాటర్స్ కానీ ఏదో మీ పర్సన్ని ఆపేస్తుంది మీకు దగ్గర అవ్వనీయకుండా. ఏదో ఒక తెలియని గిల్టీ ఆర్ రిగ్రెషన్ ఉంది ఈ పర్సన్ మనసులో.
ఐ రీప్లే అవర్ కాన్వర్సేషన్స్ ఓవర్ అండ్ ఓవర్. సో మీ ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్స్ మళ్ళీ 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 గుర్తు చేసుకుంటూనే ఉన్నారు, రివైండ్ చేసుకుంటున్నారు, రిపీట్ చేసి చాట్స్ చదువుతున్నారు, లేకపోతే కాన్వర్సేషన్స్ మీరు హ్యాపీగా మాట్లాడుకుంది, ఫన్నీగా మాట్లాడుకుంది, ఆర్ ఇద్దరు ఒకరికొకరు తిట్టుకున్నది, బ్లేమ్ చేసుకుంది, అన్నీ 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 గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకు? బికాస్ చూడండి, లవర్స్ కార్డ్. ఈ పర్సన్కి మీరంటే చాలా 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 ప్రేమ ఉంది. అందుకే మిమ్మల్ని మర్చిపోలేక, మీకు దూరం అవ్వలేక, మీరంటే ఇంత ప్రేమ ఉంది కాబట్టి మీ ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్స్ అన్నీ, ఈవెన్ చాట్స్ కానీ, టెక్స్ట్ కానీ, కాల్స్ మాట్లాడుకున్నది, గంటలు గంటలు కాల్ మాట్లాడుకుంది, అవర్స్ టు అవర్స్ చాటింగ్స్ చేసుకుంది, ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంది, అదంతా ఈ పర్సన్ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. బికాస్ ఈ పర్సన్కి మీరంటే ప్రేమ ఉంది. ఒకటి, ఈ పర్సన్కి మీరంటే ప్రేమ ఉన్నా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆ పర్సన్ లైఫ్లో ఇంకెవరైనా వచ్చి ఉండొచ్చు. మేబీ ఫ్యామిలీ చాయిస్లో ఈ పర్సన్ ఇంకెవరినైనా పెళ్లి చేసుకొని ఉండొచ్చు కొంతమంది సిచ్యువేషన్స్లో. లేదు అంటే ఆ పర్సన్కి మీరంటే ప్రేమ ఉంది, అలా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. బట్ వాళ్ళ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు ఈ పర్సన్. మీరంటే ప్రేమ మాత్రం ఉంది. మేబీ అదే చెప్తున్నాను కదా, ఫ్యామిలీ చాయిస్లో ఈ పర్సన్ వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నా, వేరే వాళ్ళతో ఉంటున్నా, బట్ మీ మీద ప్రేమ మాత్రం ఎక్కడా తగ్గలేదు. అది అందరి విషయంలో కాదు, కొంతమంది విషయంలో అలా జరుగుతుంది. అండ్ ఈ పర్సన్ అయితే, ఒకవేళ ఇది న్యూ పర్సన్ అయ్యి ఉంటే కనుక, మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఉంది, చాలా ప్రేమ ఉంది. అండ్ మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కానీ, సోల్మేట్ కనెక్షన్ అని కానీ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. సో మీ ప్రేమ ఉంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు అనే ఫీలింగ్ అయితే వాళ్ళకుంది. మీరు ఒక్కసారి ప్రేమగా మాట్లాడితే వాళ్ళ లైఫ్లో వాళ్ళు పడే స్ట్రగుల్ కానీ, వాళ్ళ లైఫ్లో వాళ్ళు పడే పెయిన్ కానీ అవన్నీ మర్చిపోతారు. మీతో ఉన్నప్పుడు పర్సన్ హ్యాపీగా ఉంటారు. మీరు వాళ్ళ పక్కన లేదు అంటే వాళ్ళు హ్యాపీగా ఉండరు. సో ఇప్పుడు మీరు వాళ్ళ పక్కన ఉంటే బాగుంటుంది కదా. మీ ఇద్దరు కలిసి ఉన్న మెమరీస్ అన్నీ ఈ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారు. పాస్ట్ మెమరీస్ కావచ్చు, మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. సో నైట్ ఆఫ్ కప్స్, ఎమోషనల్గా మీతో కనెక్ట్ అయ్యారండి. వాళ్ళు ఎంత మనీ మైండెడ్ అయినా కూడా, బట్ మీ మీద ఉన్న ప్రేమ మాత్రం అది నిజం. ఎంత ఈ పర్సన్ స్ట్రాటజీస్ ప్లే చేసే వాళ్ళైనా, బట్ మీ దగ్గర జెన్యూన్గానే ఉన్నారు. యూ ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. క్లారిఫై చేయండి యూనివర్స్. సో వాళ్ళ లైఫ్లో మీరే బెస్ట్ థింగ్ ఏదన్నా ఉంది అంటే మిమ్మల్ని చూస్ చేసుకోవడమే, మీతో కనెక్ట్ అవ్వడమే అనేది వాళ్ళకి హిడెన్గా ఉంది. ఎందుకంటే మేబీ ఈ రోజుల్లో వచ్చే వాళ్ళని చాలామంది చూస్తూ ఉండొచ్చు. ఈ రోజుల్లో చాలా మ్యారేజెస్ కానీ, చాలా రిలేషన్షిప్స్ కానీ బ్రేకప్ అవుతూ ఉండొచ్చు. ఈవెన్ దానికి పెద్ద పెద్ద రీజన్సే అవసరం లేదు, చిన్న రీజన్తో కూడా విడిపోతున్నారు. సో కానీ ఇక్కడ ఎన్ని రీజన్స్ ఉన్నా కూడా ఆ పర్సన్ని మీరు వదిలిపెట్టట్లేదు. వదిలిపెట్టాలి అనుకుంటే మీకు ఒక్క సెకండ్ పట్టదు. ఆ పర్సన్ ఎన్ని మిస్టేక్స్ చేసినా, మీకు టైం ఇవ్వకపోయినా, ఎమోషన్స్ ఇవ్వకపోయినా, మనీ ఇవ్వకపోయినా, మిమ్మల్ని అవాయిడ్ చేసినా, బట్ స్టిల్ వాళ్ళే కావాలి అని మీరు, సో వాళ్ళు మీకు పంపించే ఆ ఒక్క మెసేజ్ కోసం, ఆ ఒక్క కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు అనుకుంటున్నారు యు ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్.
నువ్వే నాకు బెస్ట్. చిన్న చిన్న రీజన్స్కి మాట్లాడలేదనో లేకపోతే ఇంకేదన్నానో వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ నేను ఇంత అవాయిడ్ చేస్తున్నా, నేను ఇంత దూరం పెడుతున్నా, నువ్వు నన్ను ఎప్పుడూ వదులుకోవాలి అనుకోలేదు. అందుకేనేమో నువ్వు నాకు బెస్ట్ అనేది వాళ్ళ ఫీలింగ్. ఎంతసేపటికి రిలేషన్ని సింగిల్ హ్యాండెడ్గా నువ్వు ఒక్కడివే లేకపోతే నువ్వు ఒక్కదానివే హ్యాండిల్ చేసావు. ఈ పర్సన్ నుంచి మీకు మెసేజ్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. మేబీ మీతో యూనియన్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక్కడ ఎవరైతే చూస్తున్నారో మేబీ మీ పర్సన్ న్యూగా రీసెంట్గా కూడా మీ లైఫ్లోకి వచ్చిన పర్సన్ అయినా అయి ఉండొచ్చు. 10 ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మీతో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఆర్ఎల్స్ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే కూడా మీరు తన లైఫ్లోకి రావడం, మీరు తనకి పరిచయం అవడం, అది వాళ్ళ అదృష్టంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇంత ప్రేమ చూపించే వాళ్ళు ఎక్కడ దొరకరు. ఇంత అండర్స్టాండింగ్ నేచర్, మీలాగా అర్థం చేసుకునే గుణం అందరిలోనూ ఉండదు. ప్రతిదానికి సర్దుకుపోయే గుణం ప్రతి ఒక్కరిలోనూ ఉండదు. ఆ అడ్జస్ట్మెంట్ మీలో ఉంది కాబట్టే ఇది ఇంకా నడుస్తుంది. ఆ అడ్జస్ట్మెంట్ నేచర్ లేకపోతే ఎప్పుడో నువ్వు అటు నేను ఇటు అయిపోయేవాళ్ళం. నువ్వు అడ్జస్ట్ అయి నా కోసం వెయిట్ చేస్తున్నావు కాబట్టే మన రిలేషన్ ఇంకా నిలబడింది. ఉన్నది అంటే కారణం, దానికి రీజన్ నువ్వే అనేది మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. హిడెన్ ఫీలింగ్. I knew exactly what I was doing. క్లారిఫై చేయండి యూనివర్స్. ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం తెలుసు? సో నైట్ ఆఫ్ కింగ్ ఆఫ్ కప్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలుసు. మిమ్మల్ని ప్రేమించడం అది కరెక్ట్ అనేది వాళ్ళకి తెలుసు. అది తప్పు, మిమ్మల్ని ప్రేమించొద్దు, మీకు దూరంగా ఉండమని ఎవరైనా చెప్పినా అది వాళ్ళు వినరు. ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళు వినరు. బికాజ్ వాళ్ళకి తెలుసు వాళ్ళు మీ దగ్గరే కంఫర్టబుల్గా ఉంటారు, మీ దగ్గరే వాళ్ళు హ్యాపీగా ఉండగలరు. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, నువ్వు తీసుకునే డెసిషన్స్ ఏంటో నీకు తెలుసా? సో అలా అని మేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ లేకపోతే ఇంకెవరైనా ఫ్రెండ్స్ కానీ ఈ పర్సన్ని అడుగుతున్నా కూడా నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాస్ డూయింగ్. నేను చేస్తున్నానో నాకు తెలుసు. నాకేం కావాలో నాకు ఇప్పుడే తెలిసింది. ఐ వాంట్ లవ్. నన్ను అర్థం చేసుకునేవాళ్ళు, నా విషయంలో కేరింగ్ చూపించేవాళ్ళు, నా విషయంలో ప్రేమ చూపించేవాళ్ళు, నాతో ప్రేమగా మాట్లాడేవాళ్ళు, నన్ను అర్థం చేసుకునేవాళ్ళు, నా మౌనాన్ని కూడా భరించేవాళ్ళు ఉంటే చాలు. అంటున్నారు. అండ్ ఇంకొంతమంది సిచ్యువేషన్స్లో ఏంటంటే ఈ పర్సన్ మీతో ఎందుకు సైలెన్స్గా ఉంటున్నారు అనేది కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకు మీతో గొడవ పడట్లేదు, ఎన్ని మీరు మాట్లాడుతున్నా ఆ పర్సన్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారో కూడా వాళ్ళకి తెలుసు. మాట్లాడితే ఇష్యూ పెద్దదవుతుంది అని తెలుసు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. ఇష్యూ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు, ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే మీరు ఎన్ని అంటున్నా, మీ ఇద్దరి మధ్య ఎంత డిస్టెన్స్ ఉన్నా ఈ పర్సన్ సైలెంట్గా ఉంటున్నారు. నైట్ ఆఫ్ స్వర్డ్స్. మేబీ పాస్ట్లో ఈ పర్సన్ ఏదైనా మిస్టేక్స్ చేసి ఉండొచ్చు, మిమ్మల్ని అవాయిడ్ చేసి కానీ, మీ నుంచి ఎస్కేప్ అయ్యి కానీ, మీకు దూరం అయ్యి కానీ, మిమ్మల్ని దూరం పెట్టి కానీ, మీరు కమ్యూనికేషన్ చేసినప్పుడు వాళ్ళు అవాయిడ్ చేయడం కానీ, సో అది చేశారు. ఇది నేను
భరించక తప్పదు అంటున్నారు. యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్, క్లారిఫై చేయండి యూనివర్స్. సో మ్యూజిక్ ద్వారా అయితే మీ పర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఎక్కడ ఉన్నా సాంగ్స్ వింటూ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్, క్లారిఫై చేయండి యూనివర్స్. 4 ఆఫ్ కప్స్. మేబీ ఈ పర్సనే మిమ్మల్ని రిజెక్ట్ చేసి ఉంటారు. పాస్ట్లో నాకు ఆ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉంది, మేబీ మీరు సారీ చెప్పినా వినలేదు, పట్టించుకోలేదు. మీరు ప్రేమగా మాట్లాడడానికి వెళ్ళినా ఆ పర్సన్ పట్టించుకోలేదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పారు. ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. వాడు చేసిన మిస్టేక్ ఉంది కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలన్నా కూడా భయపడుతున్నారు. బట్ స్టిల్ ఈ పర్సన్ అయితే సాంగ్స్ ద్వారా ఇంకా మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ. మిమ్మల్ని మిస్ అవుతున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. 9 ఆఫ్ కప్స్. మీరే వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అని కూడా అనుకుంటున్నారు. సో మీతో ఉన్నప్పుడే వాళ్ళు హ్యాపీగా ఉంటాను అనే ఫీలింగ్ కూడా ఉంది. వాళ్ళు సంతోషంగా ఉండేది మీ దగ్గరే అనే ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉంది. నువ్వు నాకు చాలాసార్లు, చాలా సందర్భాల్లో, చాలా సాంగ్స్ ద్వారా నువ్వు నాకు గుర్తొచ్చావు. అది మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్. సో ఎంతమందికి రెజొనేట్ అయిందే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.